హుజూర్ నగర్ పట్టణంలో వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగినది. విశేషంగా రామో విగ్రహవాన్ ధర్మ శాస్త్రం అంటే నిలువెత్తు రామచంద్రమూర్తి ధర్మస్వరూపుడని కనుక ఈ శ్రీరామనవమి విశేషంగా పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి స్వామివారు జరుపుకుంటున్నారు. ఈ కళ్యాణాన్ని చూడడం వల్ల, కళ్యాణాన్ని చేయించడం వల్ల, కళ్యాణంలో పాల్గొనడం వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏంటి అంటే పూర్వజన్మ సుకృతం పాపం వ్యాధి రూపేణ పీడితాః అంటే ఏదైనా పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది వ్యాధి రూపంలో పీడిస్తుందట. అటువంటి వ్యాధి స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం వల్ల రాదు అన్నటువంటి శాస్త్ర నిర్ణయం. అలాగే పూర్వజన్మ సుకృతం అంటే ఆ కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా స్వామి కళ్యాణాన్ని జరిపించడం వల్ల అటువంటి కర్మలన్నీ తొలగిపోయి కళ్యాణం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం ఏదైతే ఆలస్యం జరుగుతుందో అటువంటి వివాహం దోష ప్రభావాల చేత అంటే కాలసర్పదోషం కానీ అలాగే కుజదోషం వల్ల కానీ గ్రహదోష సంబంధితమైనటువంటి దోషాలన్నీ తొలగిపోయి స్వామి కళ్యాణం చేయించడం వల్ల, కళ్యాణంలో తిలకించడం వల్ల అటువంటి దోషాలన్నీ తొలగిపోయి సకాలంలో ఏది జరగాలో అదంతా కూడా జరుగుతుంది. అంటే కళ్యాణం జరిగిన వారికి కళ్యాణం, సంతానం లేని వారికి సంతానం, అలాగే వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారందరికీ ఆరోగ్యం, ధన్వంతరి నారాయణ అనుగ్రహం కలుగుతున్నది. అంటే నారాయణ స్వరూపుడే రామచంద్రమూర్తి, శ్రీ రామనారాయణ అంటాం. అటువంటి రామనారాయణ కలిగినటువంటి వారికి అన్ని తొలగిపోయి ఏది కావాలో అది నెరవేరుతుంటారు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు మనసులో ఉన్నటువంటి నెరవేరుతుంది. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు ఇష్టమైనటువంటి కూడా నెరవేరుతుంది అన్నటువంటిది కళ్యాణ లోకోక్తి. జై శ్రీమన్నారాయణ.